నమస్తే, నేను మీ హరిత. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో భయపడుతుంటారు. తాము చెప్పిన విధంగా పిల్లలు వినట్లేదని, చదువుకోవట్లేదని. సో అలాంటి పిల్లల్ని కూడా మార్చగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ కు ఉంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. మరి తెలుసుకుందామా? నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. పిల్లలు చెప్పినట్టు వినరు, అది కామన్. చిన్న పిల్లలైతే పెద్దగా అవుతున్న కొద్దీ చెప్పినట్టు వినకుంటే తల్లిదండ్రులకు భయం పడుతుంది. వాళ్ళు మంచిగా చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లల్ని సన్మార్గంలో నడిపించేలా చేయగల శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ కు ఉందంటారా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, నేటి బాలలే రేపటి పౌరులు. వారు ఆర్థికంగా బలంగా ఉండాలన్నా, సమాజాన్ని పునర్నిర్మాణం చేయాలన్నా కూడా ఈరోజు చిన్నపిల్లల చేతుల్లో ఉంది, అంటే బాలల చేతుల్లో ఉంది. అయితే ఏమంటారంటే పేరెంట్స్ ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు నా మాట వినట్లేదు అంటారు. నేను చెప్పాలి, ఇప్పుడు టైం మారిందండి. వాళ్ళ నుంచి చాలా నేర్చుకోదు. అంటే వాళ్ళకు చెప్పే విధానంగా చెప్పాలి. అంటే ఇప్పుడు మనం మొబైల్ చూస్తున్నాం మేడం, ఓకే, వారిని మొబైల్ చూడొద్దని అంటున్నాం, వింటారా? అంటే వారిని మార్చడానికంటే ముందుగా ఎవరైతే పేరెంట్స్ అంటున్నారో ముందు తల్లిదండ్రులు మారాలి. అంటే బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. మరి ఏమంటారంటే చేంజ్ ద హ్యాబిట్స్. అంటే మన అలవాట్లు ఎప్పుడైతే మనం మార్చుకుంటామో పిల్లలు చూసి గమనిస్తారు, అంటే నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళు మనీపై కనుక స్పష్టమైన అవగాహనతో ఉంటూ వారు ఎలాంటి మనీ సంపాదించుకోసం ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో చూస్తారు, వాళ్ళు గమనిస్తారు. వారు ఆ విధంగానే తయారవుతారు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళందరూ ధనవంతులు అవ్వాలనుకుంటే ఆ పిల్లల మైండ్ సెట్లో ధనవంతులు అంటే ఈ రోజు నేను రేపు ఏం చేస్తే ఎంత అడిషనల్ ద వాల్యూ ఇస్తే మనీ నేను చేస్తాను. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచాలి? ఆర్థిక క్రమశిక్షణ చాలా ఇష్టం, అంటే ఇష్టంగా చెప్పాలి. ప్రతి దాన్ని కూడా రూపాయి విలువ అంటే తెలిసే విధంగా వాళ్ళు పెంచాలి. అసలు ఎక్కడి నుంచి వస్తుంది రూపాయి, ఎక్కడికి వెళ్తుంది, దానితో పాటు ఎలాంటి అలవాట్లు మనం మీరు చెప్పినట్టుగా ఇందాక హరిత గారు అలవాట్లు ఎలా మార్చుకోవాలి అంటే నేనేమంటారంటే ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఎంటీ గ్లాస్ ఉంది మేడం, ఎంటీ గ్లాస్ అలాగే ఉంటే లాట్ ఆఫ్ డస్ట్ వచ్చేస్తుంది. సో నేనేమంటారంటే ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని ఎంటీ ఉన్నదాన్ని మీరు ఏం చేయాలంటే క్లీన్ చేసుకోవాలి. సో మైండ్ని ఫస్ట్ క్లీనింగ్ చేయాలి. అదేవిధంగా ఒక గ్లాస్ ఉంది మేడం, ఆల్రెడీ గుళకరాలు ఉన్నాయి మేడం. సో దీన్ని డైమండ్స్తో మనం నింపగలుగుతామా? నింపలేం. అది ఏం చేయాలి? ఆ గుళకరాలను మనం తీసేయాలి. సేమ్ లైక్ దట్ పిల్లల మనస్తత్వంలో కావచ్చు, పెద్దల వాళ్ళ మనసులో కావచ్చు, అనవసరమైన నెగిటివ్ ఆలోచన ఉంటే ఫస్ట్ డ్రాప్ అవుట్ చేయాలి. ముందు పెద్దవాళ్ళు ఏం చేయాలంటే అలవాటు చేంజ్ చేసుకో. ఫస్ట్ చెప్పాలంటే పిల్లలు కదా మార్చాల్సింది, పెద్దవాళ్ళు ఫస్ట్ వాళ్ళ అలవాట్లు మనం మార్చుకోవాలి. వాళ్ళు ఎలా మార్నింగ్ ఎలా లైఫ్ లో పిల్లలకి టైం ఇవ్వడం కూడా తక్కువైపోతుంది. అలా అని పేరెంట్స్ ని కూడా నిందించదు. అయితే జాబ్ చేయాలి, తప్పదు, కుటుంబ అవసరాలు, ఖర్చులు ఉంటాయి. సో ఎలా ఉన్నా కూడా ఎంతైనా సరే కొంచెమైనా టైం ఇస్తాం కదా, ఆ క్వాలిటీ ఆఫ్ టైంని మాత్రం వాళ్ళ పిల్లలతో కేటాయించాలి. ఆ క్వాలిటీ ఆఫ్ టైంలో వాళ్ళ క్రియేటివిటీ పెంచాలి. ఇప్పుడు సపోజ్ సినిమాలు చూస్తుంటాం మేడం, అక్కడ ఎలాంటి క్రియేటివిటీ రాదు. లేదా పజిల్స్ ఉంటాయి కదా మేడం, ఆ పజిల్స్ ఫిలప్ చేయడం కావచ్చు, లేదా చెస్ గేమ్ ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం చెస్ ఆడుతుంటామో మనం ఆలోచిస్తుంటాం. అంటే ఒకళ్ళు ఒక స్టెప్ వేశారు, మనం ఏ స్టెప్ వేయాలి. సో దీని ద్వారా పెద్దవాళ్ళకు కూడా భవిష్యత్తులో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎదుర్కొన్న ఇష్యూస్ కావచ్చు, ఎలా ఆలోచించాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది. అదే పిల్లలు కూడా వాళ్ళు గమనించడం వల్ల వాళ్ళకు మంచి క్రియేటివిటీ పెంచుతుంది. అంటే గేమ్స్ రూపంలో తెలియజెప్పాలి మేడం. అంటే థియరిటికల్ కాకుండా ఒక ప్రాక్టికల్గా చెప్పాలి. అందుకోసమే నా ప్రాక్టికల్ క్లాసెస్కు మీ పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా రమ్మని దానికోసమే. అంటే నీ కేవలం పిల్లలు వింటారా? పేరెంట్స్ అంటే వింటారు కానీ పిల్లలు క్లాసెస్ వినేంత ఉంది మేడం. నేను చూస్తే బోరింగ్ ఫీల్ అవుతారేమో. అసలు నేను అందుకోసం వాళ్ళకు యాక్టివిటీస్ చేపిస్తుంటా. అంటే ఎప్పుడు బోరింగ్గా ఉంటుందంటే ఒక థియరిటికల్గా క్లాస్ చెప్పడం వల్ల వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది మేడం. ఒక యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుంది చెప్పడం, వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ సపరేట్ క్లాసెస్ తీసుకునే ఆలోచన ఉంది మేడం. అసలు పిల్లలకి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాలంటే రేపు పొద్దున మంచి ఫ్యూచర్ మనం నిర్మించాలన్నా, భావి భారతాన్ని మంచి స్పష్టంగా మనకు కావాల్సినటువంటి విధంగా నిర్మించాలంటే మాత్రం వీళ్ళ చేతుల్లోనే ఉంది. ఈ రోజుటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఎంతో సాధించాలి. క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది మేడం. అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇది అవసరమా, నీకు ఇంత ఏజ్ అయింది కదా, ఇంకా తర్వాత చూసుకుందాంలే, ఇట్లా ఏం చేస్తారంటే వాళ్ళని ఏం చేస్తారంటే చిన్నగా చూస్తుంటారు. నిజ పొలంలో హైలీ క్రియేటివిటీ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే వాళ్ళకి ఏది కావాలో దాన్ని ఊహించుకోవడం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ఎన్నో అద్భుతాలు చూస్తారని. అయితే కొంతమంది ఏంటంటే మీ అంత ఇబ్బంది పెట్టేస్తారు. పిల్లలు ఏదైనా వినకపోతే వాళ్ళని కసరుకొని చెప్పాలా, సాఫ్ట్ గా చెప్పాలా? సాఫ్ట్ గా చెప్పడం వల్ల మాట వింటారా? నేను చెప్తాను మేడం. దీనికోసం మన పూర్వీకులు ఏం చెప్పారంటే సామదాన భేద దండోపాయ మార్గం అని చెప్పారు. సామ అంటే ఫస్ట్ మంచిగా చెప్పాలి మేడం. నెక్స్ట్ సెకండ్ ఏమో అవార్డు చూపించాలి, బెదిరించి, భయపెట్టి. అయితే నేనేమంటానంటే సామ దాన భేద దండోపాయాలు. అయితే ఫస్ట్ సామ అంటే ఏంటంటే చూడండి, ఫస్ట్ మంచిగా చెప్పాలి మేడం. అంటే చెప్పే విధంగా చెప్పాలి మంచిగా. వినట్లేదంటే ఏం చేయాలి? దానం అంటే ఒక రివార్డు, నువ్వు ఇది వస్తే ఇది అవుతావు,
ఒక సక్సెస్ చూస్తే అందరూ నేను మెచ్చుకుంటారు, ఒక మంచి పొజిషన్కి వెళ్తావు, లేదా ఇది వస్తే నీకు ఈ అవార్డు రేపులో నీకు ఇది కొనిస్తాను. సో ఇట్లా ఎందుకు నేను చేయమంటున్నా అంటే వారు దానికోసమైనా సరే ఇంట్రెస్టింగ్గా వారు ఏదైతే కావాలో దాన్ని చేస్తుంటారు. ఆసక్తి ఎక్కడ ఉంటుందో ఆ శక్తి వస్తుంది, అక్కడ రిజల్ట్స్ వస్తుంటాయి. అదే భేదం అంటే ఎప్పుడు చూపించాలంటే పాజిటివ్ భేదం చూపించాలి, నెగిటివ్గా చూపించొద్దు. వాళ్ళు మంచిగా అయ్యి వాళ్ళ ఫ్యూచర్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నారు, నువ్వు కూడా మంచి చదివి మంచిగా తీర్చిదిద్దుకో. అంటే పక్క వాళ్ళతో కంపేర్ చేయడం కంపేర్ కూడా చేసిన మంచిది కాదేమో. ఇక్కడ 2 ఉంటాయి మేడం భేదాలు. అంటే వాళ్ళు చదువుతున్నారు, నువ్వు చదవట్లేదు, నువ్వు శుద్ధ మొద్దువు, నీకు ఏది చేత కాదు, నీ వల్ల కాదు అనుకోండి. భేదాన్ని ఇలా కాకుండా నువ్వు తలుచుకుంటే వీరికంటే కూడా అద్భుతంగా సాధించాలి. అంటే దీని పాజిటివ్ భేదానికి నకారాత్మకమైన నిరుత్సాహపరచొద్దు. అంటే చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ భేదాన్ని చూపిస్తున్నాం, అది చూపించవచ్చు. అండ్ దండోపి నేను లాస్ట్గా వినట్లేదు, ఇక తప్పదు, అలా టైంలో ఏం చేస్తారు, యూనివర్సిటీ కూడా పనిష్మెంట్ రూపంలో ఇస్తుందంటే తక్కువ రైపు మార్కులు రావడం కావచ్చు, తను ఎక్కడైతే ఉంటున్నారో మీకు పెద్ద పెద్ద వాళ్ళైతే బిజినెస్ పర్సన్ లాస్ అవ్వడం కావచ్చు, ఇలా యూనివర్సిటీ చూసుకుంటుంది. ఏమంటారంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి, మొక్కే వంగనిది మానై వంగదు. అంటే చిన్న చిన్న స్టేజ్లో, అందుకోసమే చిన్న పిల్లలప్పుడే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలండి. అంటే అందుకోసమే ఎవరైతే పేరెంట్స్ వింటున్నారో మీ పిల్లలతో కలిసి అటెండ్ అవ్వండి ఈ ప్రోగ్రామ్. సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తారు. వాళ్ళు ముందుగా అటెండ్ అవుతే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే నెగిటివిటీ మోస్తుంటారు. మీ అంతరంగంలో ఇబ్బంది పెట్టే చెత్తను ప్రతికూల విషయాలంటే వదిలించి, ఇక్కడ మనం చూసినట్టయితే ఎంతో ఎంతో చెత్త వస్తుంది మేడం. అంటే లెట్ గో అవుట్. ఇక్కడ చూసి స్లైడ్లో కనుక చూసినట్టయితే ఫియర్ ఉంటుంది, పాస్ట్ ఉంటుంది, నెగిటివ్ థాట్స్ ఉంటాయి, ఎన్నెన్నో థాట్స్ నుంచి వారు బయటపడి సక్సెస్ సాధించాలంటే లోపల నెగిటివిటీ ఏం చేయాలి హరిత గారు, వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే మార్చలేని కొన్ని విషయాలు ఉంటాయండి. ఇక్కడ మనం స్లైడ్లో చూసినట్టయితే కొన్ని మార్చలేని విషయాలు ఉంటాయి. అంటే ఏమేమి విషయాలు మార్చలేము, కొన్నిటి మన నేచర్. ఇప్పుడు సపోజ్ వర్షం పడుతుంది మేడం, మన చేతిలో ఉంటుందా మేడం వర్షం, కానీ గొడుగు మాత్రం మన చేతిలో ఉంటుంది. సో మనం మార్చలేని విషయాలు ఏదైనా ఉన్నాయో జస్ట్ లెట్ ఇట్ గో. కొంతమంది చూస్తారు, సార్ వీడు ఇట్లా వాడు ఇట్లా, ట్రాఫిక్లో ఇరుక్కున్నారు, ట్రాఫిక్ సిగ్నల్లో ఉన్నారు, వీడు ఇట్లా కంపేర్. చూడండి చాలామంది ఆర్గ్యుమెంట్ చేస్తారు, బ్లేమింగ్ చేస్తారు, కంప్లైనింగ్ చేస్తారు, జడ్జిమెంట్ చేస్తారు. నేను ఏమంటానంటే ఫస్ట్ వదిలేయండి. అంటే ఆర్గ్యుమెంట్, బ్లేమింగ్, కంప్లైనింగ్, జడ్జిమెంట్ వదిలేండి. ఫస్ట్ పిల్లలు ఎట్లా ఉన్నా సరే మేము తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి కూడా పిల్లల ప్రవర్తన డిపెండ్ అయి ఉంటుంది కదా. అందుకోసమే మీరు అలవాట్లు మార్చుకోండి. ఉదయాన్నే నిద్ర లేవడం, సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవడం, బుక్స్ చదవడం, మంచిగా మీ కెరీర్పై గ్రోత్ అవ్వడం, మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండడం, డబ్బు సంపాదించాలంటే ఎలా సంపాదించాలో ముందుగా వాళ్ళకు చిన్న చిన్న ఎక్సర్సైజ్ ద్వారా, ఒక పాఠాల ద్వారా నేర్పించడం, ఇవన్నీ చేయడం వల్ల పిల్లలు మంచి శక్తివంతంగా ఎదుగుతారండి హరిత గారు. సో ఇంకా వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచాలి అన్నది తెలియాలంటే మీ క్లాసెస్కి అటెండ్ అయితే మీరు ఇంకా విషయాలు నేర్పిస్తారు. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని, కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ అది చేసడం వల్ల, హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.